అమెరికా సుప్రీంకోర్టు హిస్టరీలో ఒక కీలక కేసు విచారణకు రాబోతోంది. ట్రంప్ ట్రేడ్ వార్ పై ఇవాళ తాడో పేడో తేలబోతోంది. మరి నీల్ కత్యాని అనే భారత సంతతి సీనియర్ అడ్వకేట్ ట్రంప్ టారిఫ్లకు చెక్ పెడతారా? టారిఫ్లపై ఏకంగా ట్రంప్ నే ఢీకొట్టబోతున్న నీల్ హిస్టరీ ఏంటి? అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైన న్యాయ విచారణకు అగ్రరాజ్యం సుప్రీంకోర్టు రెడీ అవుతోంది. టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలపై ట్రేడ్ వార్ సాగిస్తున్న అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ అధికారాలకు సంబంధించి ఆ దేశ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో ట్రంప్ కు వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ నీల్ కత్యాల్ వాదనల్ని వినిపించబోతుండడం ఆసక్తి రేపుతోంది. షికాగోలో జన్మించిన 54 ఏళ్ల నీల్ కత్యాల్ తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వెళ్లారు. అమెరికాలోని ఏల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీల్ కత్యాల్ మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో అమెరికా సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించారు. ఇప్పటి వరకు అమెరికా సుప్రీంకోర్టులో 50కి పైగా కేసుల్ని కూడా వాదించడం మరో హైలైట్ గా నిలుస్తోంది. అన్ని కేసులు ఒక ఎత్తైతే ఇప్పుడు ట్రంప్ ను ఢీకొడుతుండడం మరో ఎత్తని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నీల్ పలుమార్లు న్యాయస్థానాల్లో వాదించారు. 2017లో ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా నమోదైన కేసుల్ని ఆయన డీల్ చేశారు. అంతేకాదు, ఇంపీచ్ ది కేస్ అగైనిస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని రచించారు. క్రమంలోనే ట్రంప్ టారిఫ్ల వ్యవహారాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరపున సుప్రీంకోర్టులో నీల్ వాదనల్ని వినిపించబోతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్ర శత్రు భేదం లేకుండా ట్రంప్ అనేక దేశాలపై టారిఫ్లతో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ఫెడరల్ చట్టాలని ఉల్లంఘించారనే ఆరోపణలతో ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలో కొన్ని కోర్టులు అడ్డుకున్నాయి. క్రమంలోనే ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారణ జరగనుంది. కేసు విచారణకు ట్రంప్ ప్రత్యక్షంగా హాజరు కావాలని తొలుత భావించిన కొన్ని కారణాల వల్ల మళ్లీ ఆలోచన విరమించుకున్నారు. దీంతో అమెరికా ప్రభుత్వం తరపున ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హాజరు కానున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ కేసు విచారణపై సోషల్ మీడియా వేదికగా ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. తాము గెలిస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్న, సురక్షితమైన దేశంగా అమెరికా నిలుస్తుందని, ఒకవేళ ఓడిపోతే పేద దేశంగా మారుతుందని చెప్పడం ఆసక్తిగా మారుతోంది. మొత్తంగా ట్రంప్ టారిఫ్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండడం, భారత సంతతి సీనియర్ అడ్వకేట్ నీల్ కత్యాల్ వాదనల్ని వినిపించబోతుండడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.